రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని పెద్ద ఎత్తున కబళించింది. మరి ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఉక్రెయిన్ తాజాగా రష్యాలోని 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమ అదుపులోకి తీసుకుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా తాజా పరిణామాలపై స్పందిస్తూ పుతిన్ తమపై అనవసరంగా యుద్ధానికి దిగాడు, ఇప్పుడు తాము కూడా తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. తమ భూభాగం నుంచి రష్యాని తరిమి కొడతామని జెలెన్స్కీ స్పష్టం చేశారు. తాజా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అనవసరంగా యుక్రెయిన్పై కయ్యానికి కాలు దువ్వాడు. యుక్రెయిన్లో నివసిస్తున్న రష్యా పౌరులను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని ఆరోపించి యుక్రెయిన్పై రష్యా ఫిబ్రవరి 24, 2022లో యుద్ధాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ను పూర్తిగా ధ్వంసం చేసింది రష్యా. సుమారు 900 రోజుల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ మాత్రం రష్యాతో ధైర్యంగా పోరాడుతోంది. తాజాగా యుక్రెయిన్ రష్యాలోని సుమారు 1000 కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. 2.5 సంవత్సరాల తర్వాత యుక్రెయిన్ సాధించిన అతిపెద్ద విజయమని చెప్పుకోవచ్చు. యుక్రెయిన్ కమాండర్ అలెగ్జాండర్ సిర్స్కీ ఈ విషయం చెప్పారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా యుద్ధాన్ని అనవసరంగా తమపై రుద్దుతోంది. ఇక రష్యాకు తమ విశ్వరూపం చూపిస్తామని హెచ్చరించింది. తమ దేశంలో భూభాగం నుంచి రష్యా సైనికులను తరిమి కొడతామని హెచ్చరించారు. పశ్చిమ రష్యా ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో 59,000 మందిని తరలించాల్సి ఉందని కస్క్ రీజియన్కు చెందిన యాక్టింగ్ గవర్నర్ అలెక్సీ సెమిర్నోవ్ చెప్పారు. అయితే రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో సమావేశమయ్యారు. తమ ప్రాంతంలోని 28 గ్రామాలు ప్రస్తుతం యుక్రెయిన్ బలగాల చేతుల్లోకి వెళ్లిపోయాయని చెప్పారు. 12 మంది పౌరులు మృతి చెందారని, పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగా ఉన్నాయని గవర్నర్ పుతిన్కు తాజా పరిస్థితిని వివరించారు. ఇదిలా ఉండగా యుక్రెయిన్ సైనికులు గత మంగళవారం నుంచి రష్యాపై అకస్మాత్తుగా దాడులకు తెగబడ్డారు. రష్యాలో 30 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయారు. కాగా రష్యా కమాండర్ మాత్రం రష్యాలోని సుమారు 1000 చదరపు కిలోమీటర్లు తమ అదుపులోకొచ్చాయని చెబుతున్నారు. అయితే అమెరికాకు చెందిన యుద్ధ నిపుణులు మాత్రం ఈ వాదనను నమ్మడం లేదు. అయితే యుక్రెయిన్ మాత్రం ఆత్మవిశ్వాసంతో రష్యాలోకి దూసుకుపోవడంతో భవిష్యత్తులో యుక్రెయిన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే బ్రిటిష్ మిలిటరీ వర్గాలు మాత్రం యుక్రెయిన్ రష్యా భూభాగంలోకి చొచ్చుకురావడం పట్ల పుతిన్ ఆగ్రహంతో ఊగిపోతాడని, వెంటనే యుక్రెయిన్ పౌరులతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రెట్టింపు దాడులు చేస్తాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సోమవారం నాడు టెలివిజన్లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శత్రువు మన ఐక్యమత్యాన్ని భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు, అయితే మన రక్షణ మంత్రిత్వ శాఖ వారి ఆటలు సాగనివ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కస్క్ రీజియన్ గవర్నర్ మాత్రం ఇప్పటి వరకు 121,000 మందిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించామని, ఇంకా 2,000 మంది పౌరులను ఖాళీ చేయించాల్సి ఉందన్నారు. తమ ప్రాంతాన్ని యుక్రెయిన్ బలగాలను స్వాధీనం చేసుకున్నాయని, వారి పరిస్థితి ఎలా ఉందో కూడా తమకు తెలియదని పుతిన్కు కస్క్ గవర్నర్ వివరించాడు. రష్యాలో కస్కుకు ఆనుకొని ఉన్న బెల్గోర్డ్ గవర్నర్ మంగళవారం నాడు తాజా పరిణామాలపై స్పందించారు. తమ ప్రాంతం నుంచి 11,000 మంది పొరుగున ఉన్న జిల్లాలకు తరలిపోయారని చెప్పారు. తమ ప్రాంతంపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా బేస్మెంట్లలో తలదాచుకోవాలని సోమవారం రాత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టీవీలో చెప్పారు. ఇక యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాత్రం రష్యా తమపై అనవసరంగా యుద్ధానికి దిగింది, ఇక రష్యాపై దాడికి తమ వంతు వచ్చిందన్నారు. యుక్రెయిన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంది, దానికే కట్టుబడి ఉన్నామని జెలెన్స్కీ చెప్పాడు. ఇక యుక్రెయిన్ అధికారులు మాత్రం రష్యా సరిహద్దుకు వేలాది మంది సైనికులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. తమ ప్రధాన ఉద్దేశం మాత్రం వీలైనంత వరకు రష్యాను పూర్తిగా డ్యామేజ్ చేయడమేనని యుక్రెయిన్ మిలిటరీ చీఫ్ చెప్పాడు. నాటో మాజీ అమెరికా రాయబారి కుర్ట్ వోల్కర్ బీబీసీ న్యూస్ అవర్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ రష్యా భూభాగంలో యుక్రెయిన్ జొరబడ్డం భారీ విజయమేనని చెప్పవచ్చని అన్నారు.
ఈ పరిణామం రష్యాలో పుతిన్కు రాజకీయంగా పెద్ద దెబ్బే అని చెప్పారు. పుతిన్ నిర్వాకం వల్లే యుక్రెయిన్ ప్రస్తుతం రష్యాలో చొరబడిందని చెప్పారు. ఇదిలా ఉండగా జెలెన్స్కీ సోమవారం నాడు అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహాంతో భేటీ అయ్యారు. యుక్రెయిన్ ధైర్యంగా తెలివిగా రష్యా భూభాగాన్ని ఆక్రమించింది. యుక్రెయిన్కు బైడెన్ మరిన్ని ఆయుధాలు సమకూర్చాలని కోరారు. అయితే రష్యా పౌరులు మాత్రం యుక్రెయిన్ అలా ఎలా తమ భూభాగాన్ని ఆక్రమించిందని షాక్కు గురవుతున్నారు. మొత్తానికి సరిహద్దుల్లో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు. పుతిన్ పరిస్థితిని తేలిగ్గా తీసుకున్నా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని రష్యా ప్రాంతీయ గవర్నర్లే చెబుతున్నారు. యుక్రెయిన్లోని జపోర్జియాలో భారీ అణు విద్యుత్ కేంద్రం ఆదివారం రాత్రి మంటలు చిక్కుకుంది. పేలుళ్ల శబ్దాలతో పాటు దట్టమైన నల్లని పొగలు వెలువడ్డాయి. ఇది ఐరోపాలో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటి. దీనిపై దాడి మీ పనేనంటూ రష్యా, యుక్రెయిన్ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ దళాలు దాడులు చేస్తూ చొచ్చుకుపోతున్న తరుణంలో ఆదివారం రాత్రి రష్యా ఆక్రమిత ప్రాంతంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ కేంద్రం నుంచి రేడియో ధార్మిక శక్తి వెలువడుతున్న సంకేతాలున్నట్లు రెండు దేశాల్లో ఏదీ ప్రకటించలేదు. కూలింగ్ టవర్ నుంచి మంటలు ఎగిసిపడ్డం మాత్రం ఆందోళన రేకెత్తించింది. ప్రస్తుతం రష్యా అధీనంలో ఈ ప్లాంట్ ఉంది. మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. యుక్రెయిన్ యుద్ధ ట్యాంకుల నుంచి కాల్పుల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా ప్రత్యారోపణలు చేస్తోంది. మంటల్ని సోమవారం పూర్తిగా అదుపు చేశారు. ఈ కేంద్రంలో అంతర్జాతీయ అణు సంస్థ సిబ్బంది కూడా ఉన్నారు. ఎలాంటి లీకేజీలు చోటు చేసుకోలేదని వారు చెప్పారు. మొత్తానికి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ పైచేయి సాధించడం పుతిన్కు మింగుడు పడ్డం లేదు. మరి తదుపరి పుతిన్ వ్యూహం ఏమిటో వేచి చూడాల్సిందే.